అందరూ వదిలేమా సెకండరీ ఇంజరీ జరిగినట్టు అదొకటి ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఊపిరి తిత్తుల్లో ఆయనకి కడుపులో ఉన్నది కూడా పోయింది అనమాట. ఇప్పుడైతే కొద్దిగా నిన్నటికి ఈరోజు కంపేర్ అటెండ్ 2 సర్జరీస్ చేయడం మంచిది. బ్లడ్ లాస్ అయితే కుడి పక్క అది మెయిన్గా వామిటింగ్ కూడా సో ఇదంతా రక్తం అది చూసింది కాబట్టి ఇక్కడ కంప్రెషన్ అది ఏంటంటే మెదడు ఒక బాక్స్ లాంటిది. చిన్న అక్యుమిలేషన్ అయినా కూడా ప్రెషర్ దానివల్ల మనకి ఏంటంటే ఊపిరి తీసుకుని అదే మెదడు రెగ్యులేషన్ కూడా వామిటింగ్ చేసుకోవడం కూడా ఊపిరితిత్తుల్లోకి మామూలుగా మనం ఏంటి అసలు బయటికి తీసుకుంటాం. ఆయన స్లోలో లేట్ కాబట్టి ఊపిరితిత్తుల్లోకి తీసుకున్నాం కాబట్టి ఊపిరితిత్తుల్లో కూడా ప్రాబ్లం. గత రాత్రి 10 గంటల సమయంలో మా గ్రామానికి కంపవన గ్రామానికి చెందిన సూర చిన్నసుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, సూర కోదండరామరెడ్డి మరియు చాలామంది వ్యక్తులు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి విచక్షణారహితంగా లేడీస్ చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా వాకిళ్ళు డోర్లు అన్ని బద్దలు కొట్టి మమ్మల్ని విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడికి మేము తప్పించుకొని పొలాల్లో పరిగెత్తడం జరిగింది. మేము పరిగెత్తడం చూసి మా అన్న మా కోసమని వస్తే మా అన్నను ఈ పైన తెలిపిన నిందితులు ఎవరున్నారో విచక్షణారహితంగా రాడ్లు కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో లోకేష్ రెడ్డికి మా అన్నకు తలకు చాలా మేజర్ ఇంజరీ అయింది. కాబట్టి అన్న వచ్చేసి కోమాలో ఉన్నాడు ప్రస్తుతానికి. మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులము. మా గ్రామంలో వైసీపీ పార్టీని అంతమొందించాలని ఆ సోముల బ్రదర్స్ ఎవరున్నారో ఇద్దరు లోకేష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డిని చంపితే ఆ గ్రామంలో ఆ పార్టీకి ఎవరు దిక్కుండారని మమ్మల్ని అంతమొందించడానికి గతంలో కూడా మమ్మల్ని చంపడానికి ట్రై చేసినారు. రీసెంట్గా 6 నెలల కింద కూడా ఇంటి ముందర ట్రాక్టర్లు, బైకులు ఏది పోకుండా డ్రైనేజ్ కాలువ తీసి 6 నెలల నుంచి అట్లే పెట్టి వదిలేసినారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ పోలీసు వారు తగు చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోకుంటే ముందు చాలా ఇబ్బందులు గురి అవ్వాల్సి వస్తుంది. దాడి చేసిన వాళ్ళకి మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? పాత కక్షలు అనేది ఏం లేదండి. ఓన్లీ రాజకీయ పరంగానే కంపవల గ్రామంలో వైసీపీ పార్టీ అనే వాళ్ళు ఉండకూడదు అనేది వాళ్ళ ధ్యేయం అంతే. కంపమల్ల సర్పంచ్ లోకేష్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారుడు. మరి ఆయన మీద గతంలో కూడా హత్యా ప్రయత్నం జరిగింది. అది కేసు కూడా కోర్టులో కూడా పెండింగ్ ఉంది. గత రాత్రి ఈ యొక్క వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా వారి తండ్రి వెంకటరామరెడ్డి అందరిలో కొన్ని నిద్రిస్తుండగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న సుబ్బారెడ్డి వాళ్ళ కుమారుడు అదేవిధంగా లక్ష్మీనారాయణ ఇంకా కొంతమంది వ్యక్తులు గొడవలు గాడ్లను పట్టుకొని వచ్చి మరి ఎలాగైనా సరే కుటుంబాన్ని అంతమందించాలనే ఉద్దేశంతో ఈ కుటుంబం మీద ఇంటి మీద దాడి చేయడం జరిగింది. తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి ఇంట్లోకి జరగబడి మరి ఈ తండ్రి వెంకటరామరెడ్డిని అదేవిధంగా లోకేష్ తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని కూడా మరి గాయపరచడం జరిగింది. వీళ్ళు భయభ్రాంతులకు గురై మరి పొలాల్లోకి
పరిగెడుతున్న సమయంలో మరి బయట నుంచి కూడా ఆయన లోకేశ్వర రెడ్డి రావడంతో ఆయన మీద కూడా ముక్కుమడిగా ఈ ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడంతో ఆయనకు తల మీద చాలా తీవ్రమైన గాయం కావడం జరిగింది. అదేవిధంగా కాలు కూడా విరిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైనా సరే మనిషి ఎందుకంటే వాళ్లకు ఏదో విధంగా వైసీపీ నాయకులను అంతమొందించాలా, ఖచ్చితంగా ఎవరు ఏజెంట్లు కూర్చోదానికి అవకాశం లేకుండా చేయాలి. ఈరోజు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎదగనీయకుండా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే వాళ్లకు అధికారం దాహం తీరింది, ఎందుకంటే అధికారం వచ్చింది కానీ రక్తదాహం అనేది వాళ్ళకు తీరదు. అధికార దాహం తీరింది, రక్తదాహం తీరదు కూడా. ఈ రక్తదాహం తీర్చుకునే దానికి ఈ విధమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమొందిస్తే మాకు ఎదురు లేదు. మరి అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా మరి ఎవరైనా ముందు విప్పి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, అప్లికేషన్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క లోకేష్ కుటుంబానికి అండగా ఉంటుంది, అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైనా పోతే ఏదైనా డెవలప్మెంట్ గురించో లేకుంటే గ్రామంలో అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి. కానీ ఎవరైనా సమస్య ఉండిపోతే వాళ్లకు మీరు చంపిరండి, కొట్టిరండి, నా దగ్గర రావద్దు, మీరు కొట్టేస్తేనే నా దగ్గర రావాలని చెప్పి మంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా మరి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతాము. కాబట్టి ఈరోజు ఈ యొక్క దాడి ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ ఊరు గ్రామంలో ప్రశాంతమైన గ్రామం, ఎందుకంటే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు. మరి ఆ యొక్క కుటుంబాల్లో మరి ఈరోజు ప్రశాంతమైన గ్రామంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా మేము ఆ యొక్క గ్రామం విషయం పోలీసులకు ఎప్పటికప్పుడు కూడా అది మీరు ఆ గ్రామంలో ప్రత్యేకమైన ఏదైనా కూడా నిఘా కూడా పెట్టమని చెప్పి కూడా మేము గతంలో ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ కుటుంబం ఏదో విధంగా మరి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని చెప్పి కూడా ఇంటికి ఎదురుగానే ఒక కాలువ కూడా తీయడం జరిగింది. ఒక డ్రైన్ని తీసి ఆ డ్రైన్ ఎట్లా వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే కూడా ఒక వెహికల్ కానీ, ట్రాక్టర్ కానీ, జీప్ కానీ కూడా పోకుండా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా అక్కడ మరి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లాభం లేదు. కాబట్టి ఈరోజు ఏదో విధంగా లోకేష్ రెడ్డిని, అదేవిధంగా వారి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దాడి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ముందు కూడా ఇటువంటి మరి దాడులు జరగకుండా, ఎందుకంటే ఇప్పుడు మన ఐసీలో కూడా చూడడం జరిగింది. ఈ యొక్క లోకేష్ రెడ్డికి చాలా సీరియస్గా ఉంది, కోమాలో ఉన్నాడు. 72 అవర్స్ గడిస్తే కానీ మేము చెప్పలేమని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కోలుకోవాలని చెప్పి ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తూ మరి ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు మరి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని త్వరితగతిన అరెస్ట్ చేయాలని చెప్పి ప్రతిసారి కూడా పోలీసులకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ గ్రామం విషయము ఎప్పటికప్పుడు నిగురు కప్పిన నిప్పులా ఉంది. ఈ గ్రామంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పినాం. కానీ పోలీసులు మరి ఎందుకు రాత్రి గొడవ జరిగితే పోలీసులు వచ్చినారు. అయినప్పటికీ దీని మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళ మీద వైడ్ ఓవర్ కేసులు పెట్టి ఏదైనా చేసి పెట్టి ఇవి జరిగేది కాదు. ఏదేమైనప్పటికీ పోలీసులు, ఎందుకంటే ఏదైనా ఒక గ్రామంలో అది సెన్సిటివ్ విలేజ్, ఆ యొక్క విలేజ్ మీద ప్రత్యేక నిఘా అనేది పెట్టాలి. మిగతా గ్రామాలు ఎక్కడ ఏం లేదు. ఆ గ్రామంలో మరి మీద ప్రత్యేక దృష్టి పెట్టింటే ఈ యొక్క గొడవ కానీ ఈ దాడి కానీ జరిగేది కాదు. పోలీసులు కూడా దీనికి బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ యొక్క నిందితుల మీద చర్యలు తీసుకోవాలని